అండ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను శృతి పిల్టన ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ భవన్ కు రోషయ్య పార్థివ దేహం, కొంపల్లిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు. ఆఫ్ఘనిస్తాన్ లో వింతరాయి లభ్యం, స్టీల్ ఇనుమును నిమిషాల్లో కరిగిస్తున్న రాయి. వేల్పూర్ లో ముమ్మరంగా రోడ్డు విస్తరణ, పరిశీలించిన మంత్రి వేముల. సింహాచలం బావిలో మహిళా మృతదేహం, హత్యగా అనుమానిస్తున్న కుటుంబీకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆఫ్ఘనిస్తాన్ వర్దక్ అనే ప్రాంతంలో ఒక రాయి లభించింది. ముట్టుకుంటే చల్లగా ఉంటుంది, కానీ దానిపై ఇనుమ లేక స్టీల్ పెడితే నిమిషంలో కరిగిపోతుంది. 3000 డిగ్రీల సెల్సియస్ వేడిలోనే కరుగుతుంది. అంత వేడి పుట్టించాలంటే టన్నుల కొద్దీ బొగ్గును మండించాల్సి ఉంటుంది. ఇది ఒక సృష్టి రహస్యం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో కొనసాగుతున్న డివైడర్, సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. పనులు తొందరగా నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ నెల 8న ఈ రోడ్డును ప్రారంభించనున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో నిర్మించిన నూతన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్ల గురించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఫస్ట్ ఈ మెట్లు ఉన్నాయి కదా, ఈ మెథడ్ రిక్వైజ్ చేయాలి. హోల్ షేప్ వచ్చి మళ్ళీ ఇది చూసుకుంటాం. మేము 7 మీటర్స్ చూసుకుంటాం. ఇది కూడా సరే, ఇదేం చేద్దామండి అంటే మినిమం మరి ఇంత ఓపెన్ కూడా డైరెక్ట్ ఇంటి కూడా కరెక్ట్ కాదు మరి. అట్లా ఈ విధంగా చెప్తే బ్యారెక్కడ ఉన్నదంతా పెంచుకోవచ్చు. కాంట్రా పెట్టా సిఆర్ఎస్ ఇది ఎక్కడ మొత్తం అంతా వస్తుందన్న కంచె తగ్గుతలేదు. జెంట్స్ లేడీస్ సపరేట్, ఇదేమో జెంట్స్ లేడీస్. నెక్స్ట్
బయట దాంతో పార్కింగ్ బోర్ లోపలికి వచ్చినట్టు వేసుకొని చేసుకోండి సరిపోతుంది. ఒక 5 ఫీట్లు తీసుకుంటే అయిపోతుంది బోర్. విశాఖ జిల్లా సింహాచలం శివార్లో పాడుబడిన బావిలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలు అనంతపురం మండలం సొంటం గ్రామానికి చెందిన సింహ భవానీగా గుర్తించారు. ఈ నెల 3న అదృశ్యమైన భవానీ బావిలో మృతదేహమై తేలింది. పని కోసం ప్రతిరోజు లాగానే ఆటో డ్రైవర్ రాజుతో వెళ్లిన భవానీ ఆ రోజు నుండి కనిపించడం లేదు. తల్లిదండ్రులు అనంతపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ యాత్ర సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. సొంట్యం విలేజ్ సంబంధించి భవానీని రాజు ఈ వ్యక్తి 2 years నుంచి అమ్మాయిని డ్యూటీకి తీసుకెళ్ళిన నిమిత్తం ఉదయం వచ్చి సింహాచలం కొండ మీద డ్యూటీకి తీసుకెళ్ళి సాయంత్రం ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇంటికాడ దిగబెట్టేవాడు. కానీ 3వ తారీఖు నాడు తీసుకెళ్ళిన అబ్బాయి మళ్ళీ అమ్మాయి రాలేదు. అదే అబ్బాయి రాజు వచ్చి మళ్ళీ అమ్మాయి కనబడిందా లేదని అడగడం, ఫోటో అడగడం, అనుమానం వచ్చి అడగగా నాకు తెలియదు, వచ్చింది దిగబెట్టాను, నాకు ఇంకేం తెలియదని వేరే పొంతలు లేని విషయాలు మాట్లాడడం జరిగింది. అదే విషయం మీద డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ జరగడం జరిగింది. ఆ అబ్బాయే మళ్ళీ నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు వచ్చి ఈ బావి దగ్గరికి వచ్చి ఈ బావి దగ్గర చెప్పులు ఉన్నాయి, ఫోన్ ఉన్నాయి, మా ఫ్రెండ్ చెప్పాడు అని అబ్బాయి చెప్పడం జరిగింది. అనుమానితుడిగా అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు వాళ్ళ బంధువులకి అవకాశం ఇచ్చి బంధువుల దగ్గర మాట్లాడారు తప్ప అబ్బాయిని సపరేట్గా మాట్లాడి ఎంక్వైరీ చేసినట్లయితే ఇంకా బాగుండేది అనేది మా యొక్క. అవినీతి వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా సలహాదారు ఆకునూరి మురళిని కౌన్సిలర్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులు కలిశారు. రోజురోజుకు ప్రభుత్వాలను ప్రశ్నించే వారి సంఖ్య తగ్గుతుందని ఆయన అన్నారు. ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా మాత్రమే స్వేచ్ఛ ఉందని అన్నారు. సిసిఆర్ సంస్థ చేసిన సామాజిక కార్యక్రమాలను అభినందించారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పేర్కొన్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే దీని వలన మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా అలర్ట్గా ఉంటుంది. అలాంటి ఒక పవర్ఫుల్ చట్టము వచ్చింది మనకి, కానీ దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ గవర్నమెంట్ దుర్మార్గపు జియో ఒకటి ఇష్యూ చేశారు. ఆ జియో ప్రకారం ఏంటంటే ఎప్పటికీ కూడా కామన్ సిటిజన్కి సమాచారం రాదు. అలాంటి జియో ఎలాంటి జియో అంటే ఇక్కడ గ్రామ పంచాయతీలో మనం ఒకటి అప్లికేషన్ దరఖాస్తు పెడితే సమాచారం కావాలని, ఈ సమాచారానికి రిప్లై జరగాలి అంటే అక్కడ స్టేట్ లెవెల్ వరకు పోవాలట. స్టేట్ లెవెల్కి పోవాలంటే ఇక్కడ నుంచి మండలంకి పోవాలి, మండలం నుంచి జిల్లాకు పోవాలి, జిల్లా నుంచి సెక్రటరీ పోవాలి, సెక్రటరీ నుంచి మంత్రి గారికి పోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మళ్ళీ వెనక్కి ఇదే రూట్లో రావాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకెప్పటికీ ఆ సమాచారం రాదు. సో ఇలాంటి ఒక దుర్మార్గపు ఆలోచన విధానము తెలంగాణలో జరుగుతుంది. ఇది అలా ఎందుకని మనకి సిటిజన్స్ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే ఒక ఎన్జిఓ బ్రహ్మాండంగా దీని మీద పనిచేస్తుంది. ఇలాంటి ఎన్జిఓలు ఇంకా చాలా కావాలి. సో ఇలాంటి ఎన్జిఓలను మనందరం కూడా బాగా సపోర్ట్ చేయాలి. సో దీనికి సంబంధించి చాలా మంచి వర్క్ చేశారు ఇప్పటివరకు కూడా. సో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా ఇది? గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇలాంటివి ఇంకా యాక్టివ్ చేయాలి. సో వీళ్ళందరి యొక్క వీళ్ళకి ధైర్యాన్ని మొక్కాలి మనం, ఎందుకంటే అంత సామాన్యమైనది కాదు. సో బీహార్లో అయితే ఇలాంటి సమాచారాన్ని అడిగినందుకు చంపేశారు అతన్ని. సో ఇక్కడ కూడా చంపడానికి చాలామందికి అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినవి మన రాష్ట్రంలో కూడా. సో వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. కౌన్సిల్ ఫర్ సిటిజన్స్. ఆదిలాబాద్ జిల్లా బోధ్ పట్టణంలోని మార్కండేయ ఆలయం నుండి విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రచార రథాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ లో విశ్వ హిందూ పరిషత్ వారు 1,00,000 మంది యువతి యువకులతో 1,00,000 యువగల గీత రచన, భగవద్గీత 40 శ్లోకముల పారాయణము చేయించుటకు ఈ కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రచార రథం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ రమేష్, ఈరోజు భారతదేశంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 1,00,000 యువకుల గీతార్చన ధార్మిక, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాన్ని బోత్ నియోజకవర్గ కేంద్రంలో బోత్ నుండి ప్రారంభించడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 40,000 శ్లోకాలు ఏవైతే భగవద్గీతలో ఉన్నాయో, కృష్ణ పరమాత్ముడు ఆనాడు
మన దేశ సౌరభ్యానికి సౌభాగ్యానికి సుఖశాంతులతో విరజిల్లే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది డిసెంబర్ 14 నాడు మన హైదరాబాద్లో పెద్ద ఎత్తున యువకులందరూ 18 సంవత్సరాల నుండి నిండిన 40 సంవత్సరాల లోపు వారు కూడా అందరూ పాల్గొనాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం దేశంలోని కుటిలమైనటువంటి మనస్తత్వం లేకుండా భారత ప్రజల మేలు మరి ఈ భారతదేశ సంస్కృతిని హిందూ సంస్కృతిని విరజిల్లే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మరి అదేవిధంగా ఈ దేశంలో ఇప్పుడు రానున్న 3వ వేవ్ ఏదైతే కరోనా ఉన్నదో ఆ కరోనా బారిన కూడా నుండి ఈ దేశ ప్రజలను మరి రక్షించాల్సిందిగా శ్రీరాముడితో మరి శ్రీకృష్ణ భగవానుడితో ఈరోజు వేడుకోవడం జరుగుతున్నది. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఆలోచన ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో మనం డిసెంబర్ 14 నాడు మన రమేష్ గారి మరి రాము గారు మరి గంగయ్య గారు వీరందరి సారథ్యంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఏ విధంగా పోవడం అనేది మనం రేపో 2-3 రోజుల్లో కూర్చుండి ఆలోచన చేసి ఖచ్చితంగా యువకులందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అనారోగ్యంతో కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య భౌతిక కాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు తరలించారు. అభిమానులు పార్టీ కార్యకర్తల సందర్శనార్థం అక్కడ ఉంచారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దూతగా మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. కొంపల్లిలోని ఫామ్ హౌస్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ సీఎం రోసయ్య భౌతిక కాయానికి ఆర్యవైశ్య గ్లోబల్ ప్రెసిడెంట్ రామకృష్ణ, వైశ్యరత్న చైర్మన్ మల్లికార్జున నివాళులర్పించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిని, గ్లోబల్ అధ్యక్షుడిని మా సంస్థ తరఫున 3 ప్రధానమైన డిమాండ్లు చేస్తున్నాము. ఈ రోజున దురదృష్టకరమైన రోజైన శ్రీ గవర్నర్గా పనిచేసి ముఖ్యమంత్రిగా పనిచేసిన రోసయ్య గారు అంత్యక్రియకి అటెండ్ కావడానికి మేమంతా కూడా మద్రాసు నుంచి భారీ ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి అందరూ రావడం జరిగింది. ఇది ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రారంభించినటువంటి 2002లో శ్రీ రోసయ్య గారు స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటికి దినదిన అభివృద్ధి చెంది 40 దేశాల్లో 11 రాష్ట్రాల్లో ఉన్నాము. ఆయన కులానికి మతానికి అతీతుడు కాబట్టి ఆయన తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. వారికి సెంట్రల్ గవర్నమెంట్ భారత రత్న బిరుదు ఇవ్వాలని చెప్పేసి, అలానే ఇక్కడ తెలంగాణలో వారి పేరుతోటి ఒక మెమోరియల్ పార్క్ లాగా ఒక ఘాట్ని నిర్వహించాలని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ పివి నరసింహారావు ఉంది, ఎన్టీ రామారావు గారు ఉంది. అలాంటి మహనీయుల జాబితాలో గాంధీవాది, ఆఖరి గాంధీవాదుల్లో సారు ఒకరు. గాంధీవాదులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు పెద్దగా లేరనమాట. స్థిరమైనటువంటి రాజకీయాల్లో ఉండి సిస్టమేటిక్గా రాజకీయాలు నడిపి ఆర్థికవేత్త అయినటువంటి ఈయనకు ఇక్కడ ఒక ఘాటు నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగాడు. తర్వాత ఉభయ రాష్ట్రాలకి సేవ చేశాడు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్గా పనిచేశాడు, ఎంపీగా పనిచేశాడు. అటువంటి ఆయనకు ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున అమరావతిలో ఒక స్తూపాన్ని నిర్మించాలని చెప్పేసి కోరుతున్నాము. సో మా ప్రధానమైన డిమాండ్ భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగానే ఇక్కడ ఆయన పేరుతో ఘాట్ని నిర్వహించాలని చెప్పేసి, అలానే అమరావతిలో పెద్ద స్తూపం, రాజధానిలో పెద్ద స్తూపం నిర్వహించాలి. దానివల్ల భావితరాలకి మంచి ప్రజాసేవ చేసి మంచి గుర్తింపు పొంది అందరి మన్నను పొందితే ఎటువంటి గౌరవం లభిస్తుంది, ఎటువంటి గుర్తింపు లభిస్తుంది అనేది ఒక మెసేజ్ వెళ్తుంది. ఆయన ఈ దేశానికి సేవ చేశాడు, రాష్ట్రాలకు సేవ చేశాడు, సౌత్ ఇండియాలో అనేక పదవులను నిర్వహించాడు. కాబట్టి వారికి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందరికీ ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు, అన్ని రకాల ప్రజల్ని అందరినీ కోరుతున్నాము. థ్యాంక్ యూ. అందరినీ
థ్యాంక్ యూ. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటేష్ చౌహాన్ ను ఘనంగా సన్మానించారు. గిరిజన శక్తి షేర్వో స్టూడెంట్ యూనియన్, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ తనకు బాధ్యతలను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీకాంత్, సుబ్బు, భాను మాట్లాడుతూ డాక్టర్ వెంకటేష్ కు ఈ బాధ్యత అప్పగించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాండు జాదవ్, ఉపేందర్ సింగ్ రాథోడ్, వేణు, ప్రణయ్, శ్రీను పాల్గొన్నారు. ఏదైతే నిన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక గిరిజన బిడ్డగా నేను బాల్యం నుంచే ఎంతో కష్టపడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి చదివేంత వరకు ఎన్నో కష్టాలు పడి వచ్చిన నాకు నా పైన ఎంతో నమ్మకంతో ఒక బాధ్యతను ఒప్పచెప్పడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నా పైన ఒక బృహత్తరమైనటువంటి బాధ్యతను ఇచ్చినటువంటి బెహన్జీ కుమారి మాయావతి గారికి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్ గారికి, నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అయి నేను పార్టీలో చేరడానికి ముఖ్య కారణమైన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మందా ప్రభాకర్ అన్న గారికి, అలాగే రాష్ట్ర కమిటీ అందరికీ నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మొత్తం తెలంగాణ గిరిజన సమాజం తరఫున, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవరకొండ నియోజకవర్గం నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చి వాళ్ళ రాష్ట్ర స్థాయిలో నాకు బాధ్యత ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మహనీయులు పూలే అంబేద్కర్, మాన్యవార్ కాంచీరామ్ గారి ఆశయ సాధన కోసం, సంశ్రీ శివలాల్ మహారాజ్ యొక్క ఆశయ సాధన కోసం నిత్యం నేను అలుపెరగకుండా మరింత బాధ్యతతో రాష్ట్ర కమిటీలో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన నియోజకవర్గాలు 12 ఉన్నాయో ఆ 12 నియోజకవర్గాల్లో బహుజన జెండా ఎగిరి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రగతి భవన్కు ఏనుగునెక్కి పోతామన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే నల్లగొండ సభలో చెప్పారో ఆ మాట కట్టుబడి రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం దిశగా బహుజన్ సమాజ్ పార్టీ ప్రయాణిస్తుందని, ఆ పయనంలో నేను సైతంగా నా బాధ్యతను మరింత బాధ్యతగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహనీయుల ఆశయ సాధన కోసం ఏదైతే గతంలో తెలంగాణ పోరాటంలో, హెచ్సియు దళిత దళిత పోరాటంలో, అదేవిధంగా గిరిజన శక్తి పోరాటంలో ఈ అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని ఏదైతే కొట్టాడనో ఆ కొట్టాట మరింత పదునుగా చేస్తానని, నిక్కార్సిగా బహుజన సమాజం కోసం నిత్యం జైళ్లకు, లాఠీలకు, తూటాలకు భయపడకుండా మరింత పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకేదైతే ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన విద్యార్థులు, ఎస్ఎస్యు విద్యార్థులు, గిరిజన శక్తి విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ ఏదైతే ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ అని కాకుండా అందరూ నన్ను సన్మానించడం జరిగింది. వారందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీములు తెలియజేస్తున్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మాన్యవార్ కాంచీరామ్, జై బోలో శివలాల్ మహారాజ్ కి. బోధ్ మండలంలోని దన్నూర్బి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నిర్వాహకులు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ మాట్లాడుతూ తమకు సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మల ప్రతాప్ రెడ్డి, శ్రీకర్, పోషెట్టి, సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. చక్కెర వస్తున్నా అంటే పడ్డా చక్కెర వచ్చి పడలే రోడ్ ఒకటి ఎందుకు పడతా సార్ లక్షం కూడా గమ్ము మొత్తం మాస్క్ తీసుకో. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? కింద ఎట్లా అనిపిస్తుంది? కింద ఒకటే సైడ్ ఇవ్వాలమ్మా.
వేల్పూర్లో కొనసాగుతున్న డివైడర్ సెంట్రల్ లైటింగ్ రహదారి విస్తరణ పనులను రోడ్డు వెడల్పు పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు వీలైనంత త్వరగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్లో ప్రపంచ నేల ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. సర్పంచ్ ఐలీ సుమలత రాజాబాపు ఆధ్వర్యంలో గ్రోమర్ కంపెనీ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు బయో మందు ఏదో ఒకటి ఇచ్చింది అనుకో లింకప్ ఇక ఈ పైసలు అలా కలిసి వస్తాయి అంతే డబ్బులు. ఈ రోజు మా అంకుషాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నేల తల్లి పుట్టినరోజు సందర్భంగా మా గ్రామ పంచాయతీ రైతులందరినీ పిలిపించి మన కాటారం గ్రోమర్ సెంటర్ వారిని పిలిపించి నేల తల్లి యొక్క పరిస్థితి, రైతుల పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయి అని మట్టి శాంపిల్స్ తీసుకొచ్చి సేకరించి వాటిని పరీక్షించడం జరిగింది. ఈ గ్రోమర్ సెంటర్ వారి తరఫున పరీక్షించి వాళ్ళు ఏ మందులు కొట్టుకోవాలి, ఏ మందులు వేయాలి, విరివిగా మందులు వాడకుండా ఆ భూమికి ఏదైతే మందు అవసరం ఉంటుందో దాన్నే వాడుకునే విధంగా ఈ గ్రోమర్ సెంటర్ వారు మా రైతులకు అవగాహన కలిగించారు. కావున మా రైతుల తరఫున సెంటర్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని అందరూ రైతులు ఉపయోగించుకొని భూమిని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గాంధీ భవన్ కు రోషయ్య పార్థివ దేహం, కొంపల్లిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు. ఆఫ్ఘనిస్తాన్ లో వింగ్ రాయి లభ్యం, స్టీల్ ఇనుమును నిమిషాల్లో కరిగిస్తున్న రాయి. వేల్పూర్లో ముమ్మరంగా రోడ్డు విస్తరణ పరిశీలించిన మంత్రి వేముల. సింహాచలం బావిలో మహిళా మృతదేహం, హత్యగా అనుమానిస్తున్న కుటుంబీకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.